హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో చూసేద్దామా? పప్పు చెక్కలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 1/2 కేజీ బియ్యపిండి తీసుకున్నానండి. 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క తీసుకున్నాను. కరివేపాకు తీసుకున్నానండి. పచ్చెనగపప్పు, పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకున్నాను. 1 బౌల్ తీసుకున్నాను. అవి 2 కలిపి. బటర్ తీసుకోవాలి. ఒక 2 స్పూన్స్ బటర్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనము మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లము బాగా పేస్ట్ చేసుకోవాలండి. కచ్చా పచ్చగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని బియ్యపిండి యాడ్ చేసుకుందాము. నేను చూపించిన కొలతలతో చేసుకుంటే చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనము పచ్చెనగపప్పు, పెసరపప్పు నానపెట్టుకున్నాం కదా, అవి కూడా బియ్యం పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి, చిన్న పీసెస్ లాగా. అవి కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా మనము పేస్ట్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి పేస్ట్, అది వేసుకోవాలండి. ఈ విధంగా చేస్తే పప్పు చెక్కలు అనేటివి చాలా టేస్టీగా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న బటర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కేజీ పిండికి 2 స్పూన్స్ బటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి, అంతా బాగా కలిసేటట్టు. చాలా ఈజీ ఫ్రెండ్స్. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సంక్రాంతి వస్తుంది కదా, మీరు ఏమి పిండి వంటలు చేశారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తము మిక్స్ చేసుకోవాలి. ఆ తేమంతా ఆ పిండికి పట్టాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మనము చేత్తో ఇలా ఉండలాగా అట్లా చేస్తే ముద్దగా అట్లాగే ఉండాలి, విడిపోకుండా. అలా లేనప్పుడు మీరు ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 or 2 స్పూన్స్ బటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. నేనైతే కొంచెం కారం కూడా యాడ్ చేశానండి. ఒక 1/2 స్పూన్ అలా యాడ్ చేశాను. మీకు అవసరమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. నాకు కొంచెం స్పైస్ ఎక్కువ కావాలనేసి నేను మిర్చి పౌడర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిర్చి పౌడర్ అంతా బాగా పిండిలో అంతా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా. అలా అన్నప్పుడు మనకు అట్లాగే ఉండాలండి, విడిపోకుండా. అలా రాకపోతే మళ్ళీ కొంచెం బటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ని బాగా కాగపెట్టుకోవాలండి. కాగపెట్టుకొని కొంచెం చల్లార్చుకోవాలి, అంటే గోరువెచ్చని నీళ్ళు మనం యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి పిండినంతా. కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి.
అన్నీ ఒకేసారి వేయకూడదండి వాటర్, మళ్ళీ అది పిండి సరిపోకపోతే ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకనే కొంచెం కొంచెం నేను చూపించినట్లు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని పక్కన పెట్టాలి. అంటే గాలికి ఆరిపోకూడదు, ఆ చెమ్మ అనేది ఆరిపోకూడదండి. సో అందుకని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని గ్యాస్ మీద పెట్టి హీట్ చేసుకుందామండి. కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోగా మనము ఇవి బాల్స్ చేసుకున్నామండి. అన్నీ ఈక్వల్గా రావాలంటే ఇలా ఒక స్పూన్తో నేను ఇలా బాల్స్ చేసుకున్నాను. అప్పుడు మనకు అన్నీ ఒకే షేప్లో వస్తాయి. ఇలా బాల్స్ చేసుకుంటూ మనము ఈ పప్పు చెక్కలను అనేది ప్రెస్ చేసుకోవాలి, అంటే రౌండ్ షేప్లో. నేను ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నానండి. దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేశాను, అంటే స్టిక్ అవ్వకుండా ఉంటాయి, అందుకనే ఆయిల్ అప్లై చేయాలండి ఆ కవర్ మీద. ఇప్పుడు ఒక బాల్ తీసుకొని దాన్ని బాగా ప్రెస్ చేయాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకొని మనం చేత్తోనే దీన్ని అప్పచ్చలు అనేది చేసుకోవాలి, అంటే పప్పు చెక్కల్ని ప్రెస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనము ఇవన్నీ ఫ్రై చేసుకోవడమే. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. స్పైసీగా క్రిస్పీగా చాలా బాగుంది. మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఈ సంక్రాంతికి మీరు కూడా మీ ఇంట్లో ఇవన్నీ ట్రై చేయండి ఫ్రెండ్స్. మరెన్నో వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా ఒకేసారి ఒక 4-5 చేసుకొని మనము వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఫస్ట్ హీట్ అయినాక మాత్రమే మనము ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం హీట్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మెల్లమెల్లగా ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కాలేటట్టు బాగా కాల్చుకోవాలండి. టూ సైడ్స్ తిప్పుతూ ఉండాలి, అప్పుడే మనకు ఈక్వల్గా కాలుతాయి రెండు వైపులు అనేవి. లేదంటే ఒకవైపు తెల్లగా ఒకవైపు ఎర్రగా అట్లా ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఈ కలర్ వచ్చాక మనము ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక, మరీ డార్క్ కలర్ రానవసరం లేదండి. మనం ఇవన్నీ తీసేసాక మళ్ళీ కొంచెం ఆ హీట్కి కలర్ చేంజ్ అవుతాయి. సో లైట్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనము తీసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా మిగతావన్నీ కూడా ఫ్రై చేసేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. టేక్ కేర్, బాయ్.